కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబుకు తనకే నమ్మకం లేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఎన్నికలు వస్తే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారనే భయంతో చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. జగన్ మళ్లీ లేవకుండా తొక్కేస్తామనడం చూస్తుంటే ఆయనలో భయం ఎంతుందో అర్థమవుతోందని విమర్శించారు. మాసాల పరిపాలన దగ్గర పడినటువంటి సందర్భంలో ప్రజలు ఏది కోరుకున్నారు, ప్రజలు దేనికి ఓటిచ్చారు అని ఆలోచించినప్పుడు ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని, ఆ నెరవేర్చే క్రమంలో సమయాన్ని కూడా పాటిస్తారని ఒక నమ్మకంతో ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం ఆల్మోస్ట్ కంటిన్యూ కావాల్సినటువంటి, అంటే ప్రభుత్వంలో నిరంతరము కొనసాగించాల్సినటువంటి కొన్ని సంక్షేమాలు ఉన్నాయి. రైతు భరోసా, మీరు అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు, మొదటి సంవత్సరం ఎత్తేసారు. అమ్మఒడి మొదటి సంవత్సరం ఎక్కడ కూడా అమలు చేయలేదు, రెండో సంవత్సరం అరకొరగా ఇచ్చారు. మీద 3 మాసాల పరిపాలన దగ్గర పడినటువంటి సందర్భంలో ప్రజలు ఏది కోరుకున్నారు, ప్రజలు దేనికి ఓటిచ్చారు అని ఆలోచించినప్పుడు ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని, ఆ నెరవేర్చే క్రమంలో సమయాన్ని కూడా పాటిస్తారని ఒక నమ్మకంతో ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం ఆల్మోస్ట్ కంటిన్యూ కావాల్సినటువంటి, అంటే ప్రభుత్వంలో నిరంతరము కొనసాగించాల్సినటువంటి కొన్ని సంక్షేమాలు ఉన్నాయి. రైతు భరోసా, మీరు అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు, మొదటి సంవత్సరం ఎత్తేసారు. అమ్మఒడి మొదటి సంవత్సరం ఎక్కడ కూడా అమలు చేయలేదు, రెండో సంవత్సరం అరకొరగా ఇచ్చారు. మీద 3 మాసాల పరిపాలన దగ్గర పడినటువంటి సందర్భంలో ప్రజలు ఏది కోరుకున్నారు,